అమరావతిలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే మీరు ఏమని సలహా ఇస్తారు? అమరావతికి 30-40 కిలోమీటర్ డయామీటర్లో ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ పెరిగిపోతుంది అండ్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ తగ్గిపోతుంది. వైజాగ్కి హైదరాబాద్కి ఏది పెద్దంటే వైజాగే పెద్దది. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని డెవలప్ చేసేస్తారు, ఇక్కడున్న ఏపీ సెటిలర్స్ కావచ్చు, ఆంధ్ర పీపుల్ కావచ్చు, మొత్తం ఇన్వెస్ట్మెంట్ అక్కడే చేస్తారు. నెక్స్ట్ 5 years ఏపీ గవర్నమెంట్ హ్యాస్ టు మినిమం జనరేట్ 25 lakh crores. హలో తెలుగు పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో రియల్టర్ ఆక్సిజన్ CEO అండ్ ఫౌండర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు, అలాగే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కూడా. నమస్కారం నంది రామేశ్వరరావు గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? గుడ్, ఫ్యాంటాస్టిక్, టాప్ ఆఫ్ ది వరల్డ్. ఆబ్వియస్లీ. సో యూజువల్ గా బీయింగ్ ఎ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, ఇప్పుడు చాలా మంది ఒక బస్ క్రియేట్ అవుతుంది, ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ పెరిగిపోతుంది అండ్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ తగ్గిపోతుంది. అది ఎంతవరకు వాస్తవం? అంటే పొలిటికల్ గా గవర్నమెంట్ మారింది ఆంధ్రాలో, సో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని డెవలప్ చేసేస్తారు, ఇక్కడున్న ఏపీ సెటిలర్స్ కావచ్చు, ఆంధ్ర పీపుల్ కావచ్చు, మొత్తం ఇన్వెస్ట్మెంట్ అక్కడే చేస్తారు, సో ఇక్కడ కొద్దిగా డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? చాలా మంచి హార్ట్ బర్నింగ్ టాపిక్ ఇది. సో మీరు అసలు రియల్ ఎస్టేట్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేయడానికి కారణాలు ఏంటి, అసలు ఎక్కడ రియల్ ఎస్టేట్ పెడుతుంది అని చెప్పి మీ క్వశ్చన్ ఆన్సర్. ఓకే, డన్. రియల్ ఎస్టేట్ ఎప్పుడు అప్రిషియేట్ అవుతుంది? మీకున్న నాలెడ్జ్ ప్రకారం అప్రిషియేషన్ ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది? డెవలప్మెంట్ ఉన్న ఎగ్జాక్ట్ ఏరియా. సో జనరల్ గా అంతకుముందు చాలా వీడియోస్ రిపోర్ట్ చేశాను, చెప్పాను నేను. ఫస్ట్ ఏ సిటీకైనా కనెక్టివిటీ కావాలి. కనెక్టివిటీ అంటే రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, రకరకాలు. అంటే వేర్ పీపుల్ కెన్ ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది అదర్ ప్లేస్. అది లేకపోతే మనం వీఆర్ నాట్ దేర్. వితౌట్ ఎనీ మీ ఇంటి దగ్గర మీరు రావాలంటే యూ యూజ్ సమ్ క్యాబ్ అండ్ వాట్ ఎవర్ ట్రాన్స్పోర్టేషన్ మోడ్. సో అది హైదరాబాద్ పుష్కలంగా ఉంది యాజ్ ఆఫ్ టుడే. మనం చూసాం కనెక్టివిటీ వైజ్, యాక్సెసిబిలిటీ వైజ్ అండ్ డెవలప్మెంట్ వైజ్. డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ ఫస్ట్ కనెక్టివిటీ ఉంటే దెన్ ఈ యాక్టివిటీస్ జరుగుతాయి. యాక్టివిటీస్ జరిగినప్పుడు ఏమంటే డెవలప్మెంట్ అవుతుంటుంది ఆటోమేటిక్ గా. ఇట్స్ ప్రాసెస్. అప్పుడు ఏమవుతుందంటే ఫండింగ్ వస్తుంది బయట నుండి. ఫండింగ్ మీన్స్ దేనికి వస్తుంది? ఇండస్ట్రీ పెట్టడానికి వస్తుంది జనరల్ గా. ఆ ఇండస్ట్రీ కూడా ఎలా వస్తారంటే ఎంతవరకు స్టేట్ ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది, నెక్స్ట్ స్టేజ్ లో ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ పెట్టడం అంటే ఏంటంటే అన్ని యాక్టివిటీస్. సపోజ్ ఫార్మాసిటీ అనుకున్న అన్ఫార్చునేట్లీ రాలేదు, అక్కడ పెట్టినప్పుడు మనం 5 లక్షల ఎంప్లాయ్మెంట్ ఎక్స్పెక్ట్ చేసాం. సో ఎంప్లాయ్మెంట్ మీన్స్ సపోజ్ ఒక వెస్ట్ జోన్ లో 10 లక్షల ఐటీ మెంబర్స్ ఉన్నారు. 10 లక్షలు అంటే 50 లక్షల మంది బతుకుతారు ఓన్లీ బికాస్ ఆఫ్ ఐటీ. సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే అమరావతి ఏపీ గ్రోత్ వస్తే అది ఎందుకు చెప్తానంటే ఇవన్నీ కావాలి. ఫస్ట్ గత 5 సంవత్సరాలుగా చూసుకుంటే అమరావతి లేదా ఏపీ 25 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోయింది. 5 స్క్వేర్ 25 years బ్యాక్ వెళ్ళిపోయింది. నేను ఆంధ్రాలోనే వైజాగ్ పుట్టి పెరిగాను, చదువుకున్నాను. కొంతకాలం గుంటూరుకు వచ్చాను, గుంటూరులో చదువుకుని హిందూ కాలేజ్లో. ఫైనల్ గా బంజారాహిల్స్ హైదరాబాద్ తేలాను. సో ఐ హ్యావ్ కనెక్టివిటీ ఫ్రమ్ ఆల్ ది 3 places, వైజాగ్ టు గుంటూరు టు హైదరాబాద్. సో నేను లాస్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ వన్స్ ఆర్ ట్వైస్ వెళ్తా, బీయింగ్ మై నేటివ్ ప్లేస్, మై రిలేషన్. సో ది రోడ్స్ ఆర్ హారబుల్, ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అసలు ఒక్క కొత్త ఇండస్ట్రీ వచ్చినప్పుడు దాఖలాలు లేదు. సో ఎలా గ్రో అవుతుంది? అండ్ జగన్ గారు కమిట్ అయిన స్కీమ్స్ కి రఫ్ గా 80,000-90,000 కోట్లు పర్ యానం అవుతుంది. దీంతో పాటు అదనంగా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో 1,20,000 కోట్లు కమిట్ రఫ్ గా. అంటే సంవత్సరానికి 2 లక్షల కోట్లు. 5 సంవత్సరాలు పీరియడ్ చూసుకుంటే 10 లక్షల కోట్లు. ఆల్రెడీ 12 లక్షల కోట్లు అప్పు ఉంది, 22 లక్షలు. మరి మిగతా ఖర్చులో 3-4 లక్షల కోట్లు. అంటే నెక్స్ట్ 5 years ఏపీ గవర్నమెంట్ హ్యాస్ టు మినిమం జనరేట్ 25 lakh crores, విచ్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఇట్స్ నాట్ ఎ కేక్ వాక్. అలాంటిది హైదరాబాద్ కి మనకి ఏంటంటే ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి, రెడీ టు టేక్ ఆఫ్ ఆల్ 4 sites. ఓఆర్ఆర్ ఇస్ ఎ బిగ్ గిఫ్ట్ టు తెలంగాణ. RRR ఇస్ ఎ గాడ్ గివెన్ గిఫ్ట్ అని చెప్తాను. GQ ఇది గాడ్ గివెన్ గిఫ్ట్. ఎందుకంటే ఓఆర్ఆర్ వచ్చినందువల్ల మనకి ట్రాఫిక్ కంజెషన్ బాగా తగ్గింది, ఇటుపక్క ఒక డిస్ట్రిబ్యూట్ అయింది. RRR వచ్చాక ఫ్లోటింగ్ ఆఫ్ పీపుల్ టు మెయిన్ హైదరాబాద్ తగ్గిపోతుంది. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది యాడ్ అవుతున్నారు హైదరాబాద్. హైదరాబాద్ అంటూ ఒకసారి వస్తే వదిలి వెళ్ళడానికి 90% ఇంట్రెస్ట్ అంటే చూపించలేదు. బికాస్
సో మెనీ ఫ్యాక్టర్స్, నాట్ వన్ ఫ్యాక్టర్. వెదర్ కానీ, ఫుడ్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, కాస్ట్ ఆఫ్ లివింగ్, కాస్ట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ is also very low. Cost of real estate is also very low when compared to entire city, country. సో రియల్ ఎస్టేట్ ఏ మాత్రం తగ్గలేదు హైదరాబాద్ లో అంటారు. మొన్నటి వరకు హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ ఉంది బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్ర. ఇప్పుడు అది తీసేస్తారు. June 2, 2024 హైదరాబాద్ నుండి వచ్చే కొన్ని మినిమం ఇన్కమ్ వచ్చి అవి కూడా పడిపోతాయి. బికాస్ దట్ విల్ మెయిన్ కమ్ టు హైదరాబాద్, తెలంగాణ. సో దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెద్ద ఇష్యూ అయింది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా మీరు అడుగుతుంది. నేను అమరావతి గురించి అడిగితే సార్ తెలంగాణ ఇప్పుడు రాజుగారి మొదటి భార్య బాగుందంటే రెండో భార్య బాగుందనే కదా అంతేనా? మీ తమ్ముడు బాగున్నాడంటే అన్నయ్య బాగాలేడని అర్థం, మీరు బాగాలేరు నాకు. సో ఒక స్టేట్మెంట్ చెప్తే రెండో స్టేట్మెంట్ ఆన్సర్ ఉంటుంది. సో నేను తెలంగాణ హైలైట్ చెప్పి ఏపీలో డిసడ్వాంటేజ్ చెప్పి ఇప్పుడు వెళ్ళి కమ్ టు అమరావతి. సో -0కి వెళ్ళిపోయింది అమరావతి. ఫస్ట్ 5 years లో సిబిఎన్ గారి టైంలో ఒక ప్లానింగ్, లేఅవుట్, స్ట్రక్చర్, ల్యాండ్స్కేపింగ్, ఆర్కిటెక్చర్. మళ్ళీ మీరు సిబిఎన్ గారే వచ్చారు కదా. అదే అందుకే చెప్తున్నాను. ఫస్ట్ వచ్చారు, వచ్చిన తర్వాత ఆయన చేద్దాం అనుకునే టైంకి గవర్నమెంట్ పోయింది. సో నెక్స్ట్ టైం ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు తర్వాత వచ్చారు. ఆయన ఎందుకంటే మేము 1-2 years సీనియర్ అయ్యి ఉండే. బట్ ఆయన వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఈయన పెట్టే స్కీమ్ పెద్దగా మార్చలేదు. దాన్ని ఫాలో చేసి కొద్దిగా ఇంప్రూవ్ చేశారు. ఒకసారి ఏమంటే అతను ఒక సీఎం డెవలప్ చేస్తారు, ఇంకో సీఎం వచ్చి ఓపెన్ చేస్తారు. అదృష్టం. గ్రౌండ్ వర్క్ డన్ బై వన్ సీఎం, ఓపెనింగ్ ఈజ్ డన్ బై సమ్ అదర్. మనం ఇక్కడ రాసుకున్న ఫేట్. సో ఇక్కడ ఏమైందంటే అన్ఫార్చునేట్లీ లాస్ట్ టైం ఉన్న గవర్నమెంట్ వైఎస్ జగన్ గారు ఏదైతున్నారో ఆయన దృష్టి వేరే సొసైటీకి మంచి చేద్దామన్న ఉద్దేశం ఉండుండొచ్చు. బట్ ఇట్ హాస్ నాట్ వర్క్డ్ అవుట్ అకార్డింగ్. ఎందుకంటే ఆయన సంక్షేమ పథకాల మీద డిపెండ్ అయ్యారు. ఇండియా క్రికెట్ టీం ఉందనుకోండి, కొంతమంది బ్యాట్స్మెన్, కొంతమంది బౌలర్స్, కొంతమంది ఆల్రౌండర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ కూడా ఈయన సంక్షేమ పథకాలు మెయిన్ ఫోకస్ గా తీసుకొని పెట్టారు. కానీ దానివల్ల ఏమైందంటే పబ్లిక్ లో లెథర్జీ పెరిగిపోయింది. డబ్బులు వద్దంటే కూడా గవర్నమెంట్ ఎవ్రీ మంత్ వేస్తే మీరు బతకడానికి అయితే డబ్బులు ఉన్నాయి కదా. మీరు ఒకరు వచ్చి 1-2 లక్షల కోసం యాంకరింగ్ లేదా మీడియాలో ఎందుకు చేస్తారు? బికాజ్ యూ టు సర్వైవ్. మీ పిల్లలు, భార్య, భర్తలు అన్ని. అక్కడ ఏమైందంటే ఈజీ మనీకి అలవాటు. ఇది ఇవ్వడం తప్పు కాదు, ఇచ్చే విధానం తప్పు అని నేను అంటాను. స్కీమ్స్ పెట్టచ్చు, బట్ దాంతోపాటు ప్యారల్ గా ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రీ, ఫండింగ్, డెవలప్మెంట్, రోడ్స్ ఇన్వెస్ట్ చేసుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ గుడ్. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని రీబూట్ చేయాలి సిబిఎన్ గారు అంటే, రియల్ ఎస్టేట్ పెరగాలి అమరావతిలో అంటే ఎలా ఉంది? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అందరూ ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చేసారు, సో రియల్ ఎస్టేట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి, పెరుగుతున్నాయి. ఆల్రెడీ అందరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. విజయవాడ చుట్టూ ఉన్న ప్రజలందరూ విజయవాడలో అప్పట్లో ఎవరైతే ల్యాండ్స్ కొనుక్కున్నారో అని నిజంగానే ఇంక్రీజ్ అనేది జరిగిందా? ప్రస్తుతానికి నేను అది వెరీ డిప్లొమాటిక్ క్వశ్చన్ గా డిప్లొమాటిక్ గా ఆన్సర్ ఇస్తాను. ఏది రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. ఈజ్ రోమ్ బిల్ట్ ఇన్ వన్ డే? మీరు ఒక విత్తనం వేస్తారు అనుకోండి, పళ్ళు రావడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు విత్తనమే వెళ్ళలేదు ఇంక ఆంధ్రాలో. షౌకని మీరు అనుకున్నట్టు యాజ్ ఎ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ గా ఎన్ని ఇయర్స్ పడుతుంది అమరావతి డెవలప్ అవడానికి? నాకు తెలిసి ఈ టర్మ్ అంతా 2.5-3 years అని మన నారాయణ గారు మినిస్టర్ గారు అన్నారు. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఏం చేయడం తప్పలేదు, బట్ ఓకే డబుల్ పీరియడ్ అయినా అంటే నాకు తెలిసి 4 to 5 years అంటే బేస్ లెవెల్ పడుతుంది. ఓకే. అండ్ యాజ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అండ్ మీరు ఇప్పుడు అమరావతి చూసుకుంటే, అమరావతికి ఒక పక్క విజయవాడ ఉంది, ఒక పక్క గుంటూరు ఉంది. గుంటూరు టు విజయవాడ వెళ్తే పెదకాకాని, చెనకాకాని, నంబూరు, తర్వాత నాగార్జునగర్, మంగళగిరి అండ్ సో. నేను అక్కడ చదువుకున్నా అంటే ఏరియా డిస్ట్రిక్ట్ లెవెల్ అన్ని నాకు ఐడియా ఉంది. సో అమరావతికి పాత అమరావతి వేరు, కొత్తగా బిల్డ్ చేయబోయే అమరావతి వేరు. అమరావతికి 30 to 40 kilometers డయామీటర్ లో కొద్దిగా భూమి ఉంటుంది డెఫినెట్ గా. బట్ ఎవరో నాకు అంటే ఎలక్షన్ అవుతే కోడ్ ఇచ్చినప్పుడు ఒక రేట్ ఉంది, కొద్దిగా పెరిగింది 10-20%. ఎలక్షన్ అయినప్పుడు ఇంకొద్ది పెరిగింది, ఎగ్జిట్ పోల్ వచ్చినప్పుడు ఇంకొద్ది పెరిగింది. కేకే సర్వే మొత్తం సిబిఎన్ గారు సీఎం గా అయినప్పుడు ఇంకా పెరిగింది, అంటే 4 అంచెల్లో పెరిగింది. అంటే ఒక బయ్యరు సెల్లర్ కంట కన్సల్టెంట్ కంటే మోర్ నాలెడ్జ్. నేను ఆయన మన దగ్గరకు వచ్చామంటే 10 వెబ్సైట్లు 20 వెబ్సైట్లు చూసి 10 మంది 20 మంది బిల్డర్తో మాట్లాడి మన దగ్గరకు వస్తారు. సో యూ డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీ ఆఫ్ ది బయర్. సో ఒకవేళ మిమ్మల్ని ఒక మంచి అడ్వైజ్ అడగడానికి ముందుకు వచ్చి సార్ ఇట్లా మేము అమరావతిలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే మీరు ఏమని సలహా ఇస్తారు?
నేను స్ట్రైట్ గా కొద్ది వెయిట్ చేయమని చెప్తాను, వెయిట్ అండ్ వాచ్ అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ ఎ కంపల్షన్. తప్పదు, నేను అక్కడే ఉండాలి. కొంచెం రేట్స్ తక్కువ ఉన్నాయి, ఇంకా డెవలపింగ్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు కొంటే బెటర్ కదా. అదే చెప్తున్నాను, ఇందాక ఒక మాట చెప్పాను, 50 లక్షలు ఉండేది అనుకుంటే ఎకరం, అమరావతి 10 కిలోమీటర్ దూరం. 50 లక్షలు అయితే ఫస్ట్ ఇన్స్టెంట్ లో ₹1 కోటి అయింది, సెకండ్ ఇన్స్టెంట్ లో ₹1,50,00,000 అయింది, థర్డ్ ఇన్స్టెంట్ లో 2 కోట్లు అయింది, చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత 4 కోట్లు. 50 లక్షలు 4 కోట్లు కొంటారు అసలు? మీరైతే కొంటారో చెప్పండి యాజ్ ఎ పబ్లిక్? 50 లక్షలు ₹1,00,00,000, 100% 50 లక్షలు 100%. ఎక్కడైనా అప్రిషియేట్ అయినా, నా తెలంగాణలో పెట్టుకున్న 1 year లో అప్రిషియేట్ అవుతుందా? 3 నెలల్లో 4 నెలలు అవ్వదు కదా. సో జస్ట్ ఏంటంటే మార్కెట్ లో మీడియా, మీరు కూడా వస్తారు అందులో. మీడియా కెన్ టాక్ ఎనీథింగ్, దే ఆర్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీ, దే హ్యావ్ నో రిస్ట్రిక్షన్స్, దేర్ ఆర్ నో బార్స్. బట్ రియల్లీ వీ హ్యావ్ టు టాక్ ది రియాలిటీ. మార్కెట్ లో రేటు వినడం వేరు, రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ అవ్వడం వేరు. దెర్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్, దెర్ ఇస్ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అని చెప్తాను. దెర్ ఈజ్ ఎ స్లిప్ బిట్వీన్ ది కప్ అండ్ ద లిప్. ఎందుకంటే మార్కెట్ అనేది వేరు జరిగింది. రియల్ ఎస్టేట్ లో ఒక దౌర్భాగ్య స్థితి ఏంటంటే, మీరు ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే మీరు కొన్నవారు అయితే అమ్మిన వాడికి తప్ప మిగతా వాళ్ళకి మీరు ఏ డేట్ కొన్నారు ఎక్కడ రికార్డ్స్ లేవు. మీరు ప్రైస్ కొన్నారు, ఆ ప్రైస్ ఎవరితో ఇద్దరు ఏజెంట్ ఉంటే ఏజెంట్ తెలుసు, లేకపోతే బయర్ సెల్లర్ తప్ప సబ్ రిజిస్టర్ కూడా తెలియదు. వెరీ వెరీ డిఫికల్ట్ టు అసెస్ వాట్ రేట్ ఈస్ గోయింగ్ ఇన్ ద మార్కెట్. అంటే మాకేంటంటే ఎవ్రీ వీక్ సర్వే ఉంటుంది ఈ ప్లేస్, ఎవ్రీ వీక్ లో అంటే ఎవ్రీ ప్లేస్ లో మాకు ట్రైన్ రియాల్టర్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా తెచ్చుకుంటాం. ఇక్కడ ఏంటంటే నేనైతే కొంచెం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎక్స్పర్ట్, సీనియర్ పొలిటీషియన్, అడ్మినిస్ట్రేటివ్ అన్ని ఐ ఫుల్లీ అగ్రీ. హ్యాపీ డెవలప్ అయితే హ్యాపీ ఫస్ట్ వ్యక్తి నేను, బికాస్ మై ఒరిజినల్ ప్లేస్ ఇస్ హ్యాపీ. బట్ దెర్ షుడ్ బి సమ్ లాజిక్ టు గ్రో. అన్న ఏదో ఒకటి 6 ట్రాన్సాక్షన్, బట్ ఓవరాల్ చూసుకుంటే ఎన్ని ట్రాన్సాక్షన్లు అయినాయి గత ఈ 10 రోజుల్లో? సీఎం అయిన 12వ తారీఖు 10 రోజులు అయిపోయింది, 10-11 రోజులు. అది చూసుకుంటే రియాలిటీ బయటకు వస్తుంది. సో నేను ఇన్వెస్ట్ చేయను. సంబడి హూ కెన్ వెయిట్ ఫర్ సమ్ క్వైట్ లాంగ్ పీరియడ్, దే కెన్ బై. సో అది కూడా మొత్తం ఎంటైర్ ఏపీలో కాదు, అమరావతికి 30-40 కిలోమీటర్ డయామీటర్ లో ఫస్ట్ డెవలప్ అవుతుంది, ఫస్ట్ ఫేజ్ 2-3 years లో. అండ్ వైజాగ్ వస్తే, నేను నేటివ్ వైజాగ్ కాబట్టి, వైజాగ్ హ్యాస్ బీన్ నెవర్ ఇంపాక్టెడ్ బై ఎలక్షన్స్ ఆర్ మిగతా అదర్. ఎందుకంటే వైజాగ్ స్టేబుల్ గ్రోత్, స్టడీ గ్రోత్. ఎందుకంటే అది ఆల్రెడీ గ్రోన్ అప్ సిటీ. అమరావతి అనేది డిఫరెంట్, బికాజ్ జీరో. ఇప్పుడు వైజాగ్కి హైదరాబాద్కి ఏది పెద్ద అంటే వైజాగే పెద్దది. ఎందుకు? వైజాగ్ లో సీటు ఎయిర్ అన్ని ఉన్నాయి, హైదరాబాద్ లో కొన్ని లేవు. ఆల్ పబ్లిక్ సెక్టర్, పెద్ద పెద్ద గవర్నమెంట్ కంపెనీలు, స్టీల్ ప్లాంట్, హెచ్బిసిఎల్, బీపీసీఎల్, తర్వాత నేవల్ డాక్యార్డ్, పోర్ట్, ఇవన్నీ కూడా వైజాగ్ లో ఉన్నాయి. మనకి ఇండస్ట్రీ బేస్ ఐటీ ఇండస్ట్రీ ఉన్నది, కానీ మిగతా ఇండస్ట్రీస్ అంత ఎక్కువ 4-5 ఇండస్ట్రీస్. సో వైజాగ్ ఎప్పుడు కూడా ఈ ఎలక్షన్ లో తగ్గిపోవడం మైనర్ చేంజ్ ఉంటుంది, ఆనవాయితీ. నేను చెప్పాను, సంక్రాంతి వచ్చిందంటే ఇల్లు అలుక్కుని పిండి వంట వండుకోవడం ఆనవాయితీ. 3 నెలల ముందు, 3 నెలల తర్వాత, ఇప్పుడు సంక్రాంతికి 3 రోజుల ముందు, 2 రోజుల తర్వాత ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయిపోతుంది. హైదరాబాద్ లో ఎంత హ్యాపీ, రోజు ఇలా ఉంటే బాగుంది అనుకుంటాను నేను. ట్రాఫిక్ ఉంటే 80% ఆఫ్ ద పీపుల్ విల్ జంప్ టు డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ ఆంధ్ర. సో ఇక్కడ అలా ఉండదు, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ డబ్బులు చూసుకుంటే వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ మీన్స్ మనీ ఎర్నింగ్. నేను పెట్టిన డబ్బుకి 1 year లో వస్తుందా, 2 years లో వస్తుందా, 3 years ఉన్నది అసెస్మెంట్. ఎందుకంటే యాజ్ ఆఫ్ టుడే ఇట్ ఇస్ -0. సో నౌ వాట్ ఈస్ ది ప్రాసెస్? గవర్నమెంట్ ఏజెంట్ ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయండి. మీరు వైజాగ్ లో రోడ్లకి వెళ్తే కార్లో జల్దీగా డెలివరీ, ఎవరైనా డెలివరీ పేషెంట్ తీసుకెళ్ళి డెలివరీ అయిపోతుంది. అలా ఉన్నాయి రోడ్లు, మీకు అర్థమైంది అనుకుంటా. ఆ రోడ్స్ వైఆర్ఓ. సో నేను అన్నదంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్, ఇందాక నేను నిన్న ఏదో న్యూస్ లో చూసాను, ఆయనకే తెలిసి ఇప్పుడు ఏపీ ఏ స్టేజ్ లో ఉందని. ఆయన ఒక ఆడిటర్, మన విలేకరి అడిగితే, రిపోర్టర్ అడిగితే, నువ్వు వచ్చి చెప్పు బాబు నా సలహా, నేను ఏం చేయాలని అంటాడు. ఇప్పుడు జస్ట్ చూసాను. సో అది కరెక్ట్ గా, ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షుడ్ నో వేర్ ఈజ్ స్టాండింగ్. ఎక్కడ లావాదేవీలు, ఆఫ్లైన్ ఎన్ని, ఆన్లైన్ ఫండింగ్ లేదు, ఎన్ని బిల్డింగ్ తాగడబెట్టారు, ఎన్ని భూములు తాగడబెట్టారు, ఎన్ని ఇండస్ట్రీలు తాగడబెట్టారు అనేది ఎవరికి క్లారిటీ లేదు. ఆయన సీఎం అవగాహన చేయడానికి ఈజ్ నాట్ ఎ గాడ్. డెఫినెట్ గా ఆయన ఎక్స్పీరియన్స్ ని విల్ ప్రూవ్. ఈజ్ ఆల్రెడీ ప్రూవన్ 3-4 times, 3 times సీఎం గా చేశారు, 4th time. బట్ బేస్ లెవెల్ తెలియాలంటే అసలు కంపెనీ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ అనేది ఎంత లోట్లో ఉంది. నేను ఇందాక చెప్పినట్టు 25 లక్షల కోట్లు మినిమం కావాలి. 25 లక్షల కోట్లు ఇట్స్ నాట్ దట్ ఈజీ, ఇట్స్ నాట్ ఎ కేక్ ఓవర్. సో ఫస్ట్ ఇయర్స్ ఐడెంటిఫై ఎక్కడెక్కడ లోపాలు పడ్డాయి, ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ అవతవకలు జరిగాయి, ఇవన్నీ ఆల్రెడీ మొదలు పెట్టారు. రిషికొండ 500 కోట్ల ప్యాలెస్, ఒక్కొక్క బెడ్రూమ్ లో, ఒక్కొక్క ఇల్లులో 12 రూములు, ఇవన్నీ ఉన్నాయి. టాయిలెట్స్, గోల్డ్, వీటితో చేశారు.
థ్యాంక్ యూ.